హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో యానిమే హిస్టరీలో నరుటో, వన్ పీస్‌తో పాటు బిగ్ 3గా కన్సిడర్ చేసే బ్లీచ్ యానిమే ఎక్స్‌ప్లనేషన్‌ని స్టార్ట్ చేయబోతున్నా. ఈ బ్లీచ్ యానిమే గురించి మాట్లాడాలంటే ఇందులో మొత్తం 680+ చాప్టర్స్ ఉంటాయి. అలాగే ఈ యానిమేకి సంబంధించి ఈ మంత్ ఎండింగ్‌కి 1000 ఇయర్ బ్లడ్ వార్ ఆర్క్ పార్ట్ 4 అని లాస్ట్ ఆర్క్ రిలీజ్ అవుతుంది. సో ఆ ఎపిసోడ్స్‌తో కలుపుకుంటే మొత్తం ఒక 420+ ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈ యానిమే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మన తెలుగు యానిమే కమ్యూనిటీలో నరుటో, వన్ పీస్‌లకి ఉన్నంత పాపులారిటీ అయితే ఈ బ్లీచ్ యానిమేకి లేదు. దీనికి ఒక కారణం ఈ యానిమే మధ్యలో ఫిల్లర్స్ ఎక్కువగా ఉండడం వల్ల. అలాగే ఇది చిన్న పిల్లలకి బాగా అప్పట్లో ఎక్కేది కాదు. నరుటో, వన్ పీస్ టార్గెట్ ఆడియన్స్ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నా బ్లీచ్ మాత్రం ఓన్లీ మెచ్యూర్డ్ ఆడియన్స్ మాత్రమే చూసేవాళ్ళు. బట్ యానిమేలో ఆ ఫిల్లర్స్ తీసేసి యానిమేని చూస్తే చాలా బాగుంటుంది. చాలా ఎక్స్‌ప్లనేషన్ ఛానల్ వాళ్ళు బ్లీచ్ వీడియోస్‌ని ఫస్ట్ ఆర్క్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆపేశారు. బట్ నేను అయినా డేర్ చేసి ఈ స్టోరీని మీకు చెప్దామని ఈరోజు ఈ సీరీస్‌ని స్టార్ట్ చేస్తున్నా. సో మీరు రెగ్యులర్‌గా ఈ సీరీస్‌ని చూసి నాకు సపోర్ట్ చేస్తే ఇయర్ ఎండింగ్ కల్లా ఎలాగైనా బ్లీచ్ స్టోరీని ఆర్క్ వైస్ ఫిల్లర్స్ లేకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూసి మీకు నచ్చితే నెక్స్ట్ వీడియో కావాలని కింద కమెంట్ చేయండి. నేను వెంటనే ఇంకో వీడియోని తయారు చేస్తా. అలాగే బ్లీచ్ యానిమే ఇంకా మాంగా వాచ్ ఆర్డర్ గురించి సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను. సో నెక్స్ట్ వీడియోస్‌లో ఏం చెప్తానని మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. ఐ హోప్ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు బాగా నచ్చుతుందనుకుంటున్నా. మరి లేట్ చేయకుండా ఈరోజు బ్లీచ్ మాంగాలో ఫస్ట్ ఆర్క్ సబ్స్టిట్యూట్ ఆర్క్‌ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓపెన్ చేస్తే కరాకురా అనే ఒక టౌన్‌లో ఇచిగో కురసాకి అనే ఆరెంజ్ కలర్ జుట్టుతో ఒక 15 ఏళ్ల హై స్కూల్ స్టూడెంట్ ఉంటాడు. తన ఫ్యామిలీలో తను, తన ఫాదర్ ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ ఇచిగోకి ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది. అదేంటంటే తను యాక్చువల్‌గా చనిపోయిన వాళ్ళ ఆత్మలను చూడగలడు. వాళ్ళ ఫాదర్ ఒక డాక్టర్. ఇంట్లోనే ఒక క్లినిక్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా క్లినిక్‌ని రన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇచిగో ఫాదర్ మంచి ఫన్నీ అండ్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. పెద్దగా మెచ్యూరిటీ లేనోడిలా బిహేవ్ చేస్తాడు. అండ్ తన ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరి పేరు యూజు. తను కొంచెం సాఫ్ట్ హార్టెడ్. అండ్ కరీన్. తిను కొంచెం ఎప్పుడు చిరాకు పడుతున్నట్లు. పెద్దగా ఎమోషన్ చూపించదు. కొంచెం సీరియస్ టైప్ అన్నమాట. మరి ఇంకా అలా ఒక సాయంత్రం మనోడు స్కూల్ అయ్యాక ఇంటికి లేట్‌గా వెళ్ళాడని వాళ్ళ నాన్న పెద్ద రచ్చ చేస్తాడు. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు కొన్ని ఆత్మలు అలా తిరుగుతూ ఉంటాయి. ఇచిగో ఆత్మలు చూడగలడని ఫ్యామిలీ మొత్తం తెలుసు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ నాన్నకు తప్ప తన సిస్టర్స్ ఇద్దరికీ కూడా ఆత్మలు కొంచెం కొంచెం కనిపిస్తాయి. బట్ అంత క్లియర్‌గా కాదు. కొంచెం లైట్‌గా బ్లర్‌గా కనిపిస్తాయి. అండ్ కరీన్‌కి ఆత్మలు కొంచెం బ్లర్‌గా కనిపించినప్పటికీ వాటిని నమ్మదు అండ్ పట్టించుకోదు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో ఇచిగోకి ఆత్మలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇంట్లో వాళ్ళతో చెప్తాడు. అండ్ అలా నైట్ తన రూమ్ లోపలికి పడుకుందామని వెళ్తే సడెన్‌గా ఒక బటర్‌ఫ్లై కిటికీ నుంచి లోపలికి వచ్చి ఒక అమ్మాయిలా మారుతుంది. అండ్ తనని చూసాక ఇచిగో వెంటనే లేచి ఒక కిక్ ఇస్తాడు. దెబ్బకి ఆ అమ్మాయి కింద పడి షాక్ అయిపోతుంది. "నేను నీకు కనిపిస్తున్నానా?" అని అడుగుతుంది. అప్పుడు ఇచిగో, "హా! నువ్వు కనిపిస్తున్నావు. అయితే ఏంటి?" అని అడుగుతాడు. ఈలోపు సౌండ్ విని వాళ్ళ నాన్న రూమ్ లోపలికి వచ్చి చెక్ చేస్తే, ఈ అమ్మాయి ఎవరో సామురాయ్ గెటప్‌లో నా రూమ్‌లోకి వచ్చింది చూడండి అని ఇచిగో వాళ్ళ నాన్నకి చూపిస్తాడు. బట్ తను అక్కడ ఉందని వాళ్ళ నాన్నకి కూడా అస్సలు కనిపించదు. ఇప్పుడు ఇచిగోకి అర్థమవుతుంది తను తప్ప ఎవరు చూడలేకపోతున్నారని. అండ్ ఇంకా "నువ్వెవరు?" అని అడిగాక వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. "నేను ఒక సోల్ రీపర్. నేనిక్కడికి ఈవిల్ స్పిరిట్స్‌ని అంతం చేయడానికి సోల్ సొసైటీ నుంచి వచ్చా." "ఆ! నీకేమైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిందా? వింటున్నాను కదా అని ఏది పడితే అది చెప్తున్నావు?" "ఆ మాట నేననాలి. నువ్వు ఆత్మలను చూడగలవు. కానీ నేను సోల్ రీపర్ అంటే నమ్మట్లేదా? నేనిప్పటి వరకు సోల్ రీపర్స్‌ని చూడలేదు. అలాగే నేను ఏది కళ్ళతో చూస్తే కానీ నమ్మను. మా నాన్న నిన్ను చూడలేకపోతున్నారంటే ఖచ్చితంగా నువ్వు అందరిలా చనిపోయిన ఒక ఆత్మ అయి ఉంటావు. కాబట్టి పక్కెళ్ళి ఆడుకో పాప. కథలు చెప్పించాలు." "ఏంటి? కళ్ళతో చూస్తే కానీ నమ్మవా? సరే అయితే. బైండింగ్ స్పెల్ సాయి." "ఏయ్! ఏం చేస్తున్నావు? నేనసలు కదలలేకపోతున్నా." "ఇది సోల్ రీపర్స్ వాడే స్పెల్. ఓన్లీ మేమే వాడగలం. ఇందాకేదో అంటున్నావు చూస్తే కానీ నమ్మనని. ఇప్పుడు నమ్ముతావా? అలాగే దీన్ని కూడా చూడు" అని ఆ సోల్ రీపర్ ఇచిగో చుట్టూ వాళ్ళ ఇంట్లో తిరుగుతున్న ఒక ఆత్మని కోన్సో పర్ఫామ్ చేసి సోల్ సొసైటీకి పంపిస్తుంది. సో గైస్, ఇక్కడ సోల్ రీపర్ కోన్సో పర్ఫామ్ చేసిందంటే మన పురాణాల్లో ఎలా మనం చేసే పాపాలు పుణ్యాలు బట్టి స్వర్గం ఇంకా నరకానికి వెళ్తామో అలా ఈ సోల్ రీపర్ ఆ ఆత్మ మంచిది కాబట్టి నరకానికి కాకుండా సోల్ సొసైటీకి పంపిస్తుంది. ఆ ప్రాక్టీస్ నే కోన్సో అంటారు.
సో ఇచిగోకి తను సోల్ సొసైటీ అంటే ఏంటి, సోల్ రీపర్స్ కి భూమి మీద ఏం పని అని స్కెచ్ గీసి మరీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జాగ్రత్తగా విను. ఈ ప్రపంచంలో మొత్తం 2 రకాల స్పిరిట్స్ ఉంటాయి. ఒకటి వోల్స్, నువ్వు ఎప్పటి వరకు చూసే నార్మల్ ఆత్మలు. ఇవి మంచివి, ఎవరికి ఏ హాని చేయవు. అండ్ ఇంకో రకం చాలా డేంజర్, వాటిని హాలోస్ అంటాం. ఇవి బ్రతికున్న మనుషుల్ని అలాగే వోల్స్ని తేడా లేకుండా అటాక్ చేస్తాయి. ఇవి బ్యాడ్ స్పిరిట్స్. అండ్ సోల్ రీపర్గా మా డ్యూటీ వోల్స్ని కాన్సో పర్ఫామ్ చేసి సోల్ సొసైటీకి పంపించడం, అండ్ హాలోస్ని డిఫీట్ చేసి మనుషుల్ని వోల్స్ని కాపాడడం. ఎప్పటికైనా అర్థమైందా? అర్థమైంది. కాకపోతే నీ డ్రాయింగ్స్ చెత్తలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, నువ్వు ఇక్కడికి హాలోను ఆపడానికి వచ్చానంటావు. మరి మన దగ్గరలో ఒకటి ఉందా? ఉంది. మరి ఎక్కడేం పీకుతున్నావు? అవి డేంజర్ అయితే వెళ్ళి వెంటనే వాటిని లేపేయచ్చుగా. నేను ఆ పని మీదే ఉన్నా, కానీ ఎందుకో నాకు ఈ మధ్య కొన్ని రోజుల నుంచి ఈ హాలో ఎక్కడ ఉందో డిటెక్ట్ చేయలేకపోతున్నా. ఆ మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఏదో నా సెన్సెస్ని ఆపుతుంది, అదేంటో తెలియట్లేదు. హే సోల్ రీపర్, నీకు అది వినిపించిందా? ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? వినిపించింది. అది ఒక హాలో, కానీ నాకంటే ముందు వీడెలా పసిగట్టాడు అని ఆ సోల్ రీపర్ అనుకుంటుంది. సో గైస్, ఇంకా హాలో ఇంటికి వచ్చి ఇచిగో ఫ్యామిలీని అటాక్ చేస్తుంది. అండ్ ఆ సోల్ రీపర్ ఇచిగోని రూమ్ లోనే ఉండమని, ఆ హాలో సంగతి నేను చూసుకుంటా అంటుంది. బట్ మన వాడు వినకుండా తను వేసిన బైండింగ్ స్పెల్ ని ఫోర్స్ఫుల్ గా తనంతట తానే బ్రేక్ చేసుకొని రూమ్ నుంచి బయటికి వస్తాడు. ఇంకా ఆ సీన్ చూసి సోల్ రీపర్ షాక్ అయిపోతుంది. ఒక నార్మల్ హ్యూమన్ సోల్ రీపర్ వేసిన స్పెల్ ని ఎలా బ్రేక్ చేశాడో అనుకుంటుంది. ఇంకా బయటకు వచ్చి చూస్తే వాళ్ళ నాన్న రక్తంతో స్పృహ కోల్పోయి ఉంటాడు. అండ్ ఆ హాలో యూజుని పట్టుకొని ఉంటుంది. అండ్ మన ఇచిగో వెంటనే జంప్ చేసి ఆ హాలోని బేస్బాల్ బ్యాట్ తో అటాక్ చేస్తాడు. బట్ ఏం చేయలేకపోతాడు. ఈలోపు ఆ సోల్ రీపర్ వచ్చి ఇచిగోని సేవ్ చేస్తుంది. అండ్ ఇలా అంటుంది, కామ్గా ఉండు అబ్బాయి, ఇంకా ఈ హాలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అటాక్ చేసిన ఎవరి స్పిరిట్ ని తినలేదు, కాబట్టి టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా. కానీ నువ్వు హాలోస్ బతుకున్నారా చచ్చారా అని లెక్క లేకుండా అందరినీ అటాక్ చేసి వాళ్ళ స్పిరిట్స్ ని తినేస్తాయి అన్నావు కదా, కానీ ఈ హాలో ఎందుకని మా ఫ్యామిలీని అటాక్ చేసి ఇంకా ఎవరి స్పిరిట్ ని తినలేదు? ఇలా చూడు, ఈ హాలోస్ కొన్నిసార్లు ఇలానే అటాక్ చేస్తాయి. వాటి మెయిన్ టార్గెట్ చాలా హై స్పిరిట్ ఎనర్జీ ఉండే ఒక సోల్. అండ్ నేను ఇప్పటి వరకు సోల్ రీపర్స్ ని చూసే మనుషుల్ని కానీ, మా స్పెల్ ని బ్రేక్ చేయగలిగే మనుషుల్ని కానీ, అలాగే ఎంత హై స్పిరిట్ ఎనర్జీ ఉండే మనుషుల్ని కానీ చూడలేదు. ఈ అన్ని క్వాలిటీస్ నీలో ఉన్నాయి అంటే దాని అర్థం ఈ హాలోకి మెయిన్ టార్గెట్ నువ్వే. వాడు ముఖ్యంగా నీ కోసమే వచ్చాడు అని ఆ సోల్ రీపర్ ఇచిగోతో అంటుంది. ఇంకా మనోడు ఫుల్ గా బ్రేక్ డౌన్ అయిపోతాడు. తన వల్ల తన ఫ్యామిలీ, ఫాదర్ కి, చెల్లెలకి ఇలా అటాక్ జరిగిందని బాధపడి ఇంక చాలా కోపంతో డైరెక్ట్ గా హాలో ముందుకు వెళ్ళి, దమ్ముంటే నాతో తలపడు, ఎందుకు మా ఫ్యామిలీ జోలికి వస్తావు అని ఆ హాలోకి ఎదురెళ్తాడు. సో యామరపాట్ గా మనోడు అలా డైరెక్ట్ గా హాలోకి ఎదురెళ్ళాడు కాబట్టి ఇంకా ఆ హాలో వెంటనే మనోడిని తినేద్దామని చూస్తుంది. అప్పుడు ఆ సోల్ రీపర్ తన ప్రాణాలు అడ్డేసి మరి హాలోకి ఎదురుగా వెళ్ళి దాన్ని ఆపుతుంది. ఇంకా ఆ క్రమంలో సోల్ రీపర్ కి బాగా డ్యామేజ్ అవుతుంది అండ్ తను ఫైట్ చేయలేని స్థితిలో కింద పడిపోతుంది. ఒరే పిచ్చోడా, నువ్వేమనుకుంటున్నావు? హీరోలా వెళ్ళి సాక్రిఫైస్ చేసుకుంటే మా అందరినీ హాలో వదిలేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను చంపి నీ ఆత్మని తినిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తినేస్తుంది. నేను దాని ప్రయారిటీ నువ్వని చెప్పా, అలా అని మమ్మల్ని వదిలేస్తుందని చెప్పలేదు. హాలోస్ ఎప్పుడు హై స్పిరిట్ ఎనర్జీ ఉన్న వాళ్ళని ఫస్ట్ తిందామని చూస్తాయి, అలా అని మిగతా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుందని కాదు. ఇప్పుడు ఈ హాలోతో ఫైట్ చేయడానికి ఇదొక్కటే దారి. ఈ కత్తిని జన్పకూటో అంటారు, అంటే గోస్ట్ కట్టారని. దీన్ని నువ్వు నీ గుండెల్లో గుచ్చుకుంటే నాలో ఉన్న సగం శక్తిని నీకు ఇస్తా. నువ్వు ఒక సబ్స్టిట్యూట్ సోల్ రీపర్గా మారుతావు. టెంపరీగా నా పవర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా నువ్వు ఈ హాలోని అటాక్ చేసి మనల్ని అందరినీ కాపాడగలవు అని ఆ సోల్ రీపర్ అంటుంది. అలాగే ఇది ఒక 50-50 ఛాన్స్ అని, ఇన్ కేస్ తను తన పవర్ని తీసుకోలేకపోతే చనిపోయే ఛాన్స్ కూడా ఉందని చెప్తుంది. బట్ ఇప్పుడు వాళ్ళు ఆలోచించే సిచ్యువేషన్లో లేరు. ఇంకా ఇచిగోకి డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఇంకా తన ఫ్యామిలీని కాపాడాలి కదా అని చెప్పి ఆ జన్పకుటోని తీసుకొని తన గుండెల్లో గుచ్చుకుంటాడు. సోల్ రీపర్, ఇది వర్కౌట్ అవుతుంది కదా? నా పేరు సోల్ రీపర్ కాదు, ఇక నుంచి నన్ను రూకియా కుచ్కి అని పిలు. సరే రూకియా, నా పేరు ఇచిగో కురోసాకి. దేవుడి దయతో ఇదే మన చివరి మీటింగ్ కాకూడదని కోరుకుందాం అని ఇచిగో ఆ జన్పకుటో కత్తిని గుండెల్లో గుచ్చుకుంటాడు. ఇంకంతే, పెద్ద సౌండ్తో చుట్టూ స్పిరిట్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి మనోడు ఒక సోల్ రీపర్లా మారుతాడు. ఒక్క స్ట్రైక్తో ఆ హాలో చెయ్యిని లేపేస్తాడు. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే రూకియా తన సగం శక్తిని ఇవ్వాలనుకుంటుంది,
కానీ ఇచిగో తన పూర్తి పవర్స్ని తీసేసుకుంటాడు. అండ్ తనకు అర్థమవుతుంది ఇంతకు ముందు తను ఈ హాలో ఎక్కడుందో పసిగట్టలేదంటే దానికి ఇచిగో స్పిరిట్ ఎనర్జీ కారణమని. సో అసలు ఇచిగో ఎవడై ఉంటాడు, ఇంత స్పిరిట్ ఎనర్జీ ఎలా ఉంది అని ఇంకా ఆలోచిస్తుంది. ఇంకో పక్క మనోడు ఆ హాలోకి చుక్కలు చూపిస్తాడు. ఫైనల్లీ ఒక్క స్ట్రైక్తో ఆ హాలోని చంపేసి తన ఫ్యామిలీని కాపాడతాడు. అలా మన హీరో ఇచిగో కురోసాకి ఒక సోల్ రీపర్గా మారతాడు. ఇంకా తన జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మరి వీడియో ఎక్కడి దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మరి మన హీరో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాడో చూసేద్దాం. సో గైస్, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచాక ఫ్యామిలీ మొత్తం ఏం జరగనట్టు అందరూ నార్మల్గా ఉంటారు. ఇచిగోకి అసలేం అర్థం కాదు. నిన్న నైట్ అంత పెద్ద ఫైట్ అయ్యింది, అలాగే అందరూ అంత డ్యామేజ్ అయ్యారు. మరి ఏంటి అందరూ ఎవరికి ఏం తెలియనట్టు ఉన్నారు అని అనుకుంటాడు. అండ్ వాళ్ళ నాన్నకు కూడా సీరియస్ ఇంజరీస్ అయ్యాయి కదా, బట్ చెక్ చేసి చూస్తే తనకి ఒక గీత కూడా ఉండదు. ఇంకా ఇచిగో ఆలోచిస్తూ స్కూల్కి వెళ్తూ ఉంటాడు. ఇంతకీ రూకియా మళ్ళీ తిరిగి సోల్ సొసైటీకి వెళ్ళిపోయిందా, అసలు నిన్న నైట్ ఏం జరిగిందో ఎవరికి గుర్తులేదేంటి అని అనుకుంటాడు. అండ్ అందరికీ ఎలా గుర్తుంటుందంటే రాత్రి ఇచిగో వాళ్ళ ఇంట్లోకి ఏదో ఒక ట్రక్ వచ్చి ఢీకున్నదని, అందుకే వాళ్ళ ఇంటికి ఒక హోల్ పడిందని అనుకుంటారు. ఇంకా ఇచిగో స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతారు, మీ ఇంటికి ఏదో ట్రక్ వచ్చి గుద్దిందంట నైట్, అందరూ క్షేమంగానే ఉన్నారా అని. అండ్ అప్పుడే స్కూల్లో ఒక కొత్త స్టూడెంట్ కూడా ఉంటుంది. తను ఎవరో కాదు, ముందు రోజు నైట్ చూసిన సోల్ రీపర్ రూకియా. ఇంక తనను చూసిన తర్వాత ఇచిగో షాక్ అయిపోతాడు. తనెలా ఒక మనిషిలా ఇక్కడ ఎలా తిరుగుతుంది అండ్ ఇలా క్లాస్మేట్లా ఎందుకు వచ్చింది అని. అప్పుడు తను తన చెయ్యి చూపించి నోరు మూసుకొని ఉండు, ఎక్కువ మాట్లాడావంటే చచ్చావే నా చేతుల్లో అంటుంది. ఇంక మనోడు సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడకుండా. ఇంక తన క్లాస్లో తన క్లాస్మేట్స్ని మనం చూస్తాం. తిన పేరు తట్సుకో అండ్ తిన పేరు వచ్చేసి ఒరిహిమే. అలాగే మనోడికి ఇంకా 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా ముందు ముందు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఎవరు ఏంటని. ఇంకా రూకియా మనవాడిని వాళ్ళ ఫ్రెండ్స్ని ఫార్మల్గా అలా కలిసిన తర్వాత ఇచిగోని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతుంది. అప్పుడు చెప్తుంది వాళ్ళ ఫ్యామిలీకి నిన్న జరిగింది ఏది గుర్తులేదని, తనే వాళ్ళ మెమరీస్ని అరేంజ్ చేసి కొత్త మెమరీస్తో రీప్లేస్ చేసిందని చెప్తుంది. అందుకే వాళ్ళంతా ఏదో ఒక ట్రక్ వచ్చి ఇంటిని గుద్దింది అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఇచిగో అడుగుతాడు, నువ్వెందుకు ఇంకెక్కడే తిరుగుతున్నావు, సోల్ సొసైటీకి వెళ్ళలేదా అని. అప్పుడు తను, నేను తిరిగి సోల్ సొసైటీకి వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే నువ్వు నా మొత్తం పవర్ని తీసేసుకున్నావు. ఏదో చిన్న చిన్న స్పెల్స్ని మాత్రమే నేను యూజ్ చేయగలుగుతున్నా. మళ్ళీ నా పవర్ మొత్తం వస్తేనే నేను సోల్ సొసైటీకి తిరిగి వెళ్ళగలను అంటుంది. అండ్ వాళ్ళు ఇంకెలా మాట్లాడుకుంటారు, ఏంటి నీ పవర్స్ పోయాయా, ఎక్కడికి వెళ్ళిపోయాయి, నీలోనే ఉన్నాయిరా బాబు, నీలో ఉన్నాయంటే నీ బాడీలో లేవు, నీ సోల్లో ఉన్నాయి. నువ్వు ఒక సోల్ రీపర్గా మారిపోయావు అండ్ నువ్వు నా సగం పవర్ తీసుకోకుండా మొత్తం పవర్ని తీసేసుకున్నావు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా అయ్యిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనున్నానే, దీన్ని గిగాయ్ అంటారు. అంటే మా సోల్ రీపర్స్కి ఒక టెంపరీ బాడీ అనేది ఉంటుంది. ఓన్లీ ఎమర్జెన్సీ అప్పుడే మేము వాడతాం. మళ్ళీ నా పవర్స్ వచ్చేదాకా ఈ బాడీలోనే నేను ఉంటా. ఒకవేళ నేను ఇలా ఈ బాడీ తీసుకుని తిరగకపోతే సోల్ రీపర్గా నాకు పవర్స్ లేవు కాబట్టి నా స్పిరిట్ ఎనర్జీని పసిగట్టి హాలోస్ నన్ను కూడా తినడాన్ని చూస్తాయి. సో ఇలా నేను ఈ బాడీలో ఉంటే సేఫ్గా ఉంటా. అవునా, మరి పవర్ లేని సోల్ రీపర్కి ఇంకా నాతో పని ఏంటి? సరే, పాయింట్కి వస్తా. నాకు పవర్స్ వచ్చేదాకా ఈ ప్రపంచంలో నువ్వు ఒక సోల్ రీపర్గా పనిచేయాలి. ఏంటి, సోల్ రీపర్గానా? అలాంటివేం కుదరవు. హలో, నువ్వు నా పవర్స్ అంతా తీసేసుకున్నావు, ఇప్పుడు వద్దంటే ఎలా? ఇప్పుడు నాకు వచ్చే పనులన్నీ నువ్వు చేయాలి. ఇలా చూడు, నిన్నేదో నేను నా ఫ్యామిలీని సేవ్ చేయడానికి అలా చేశా. ఈరోజు నువ్వు ముక్కు ముఖం తెలియని స్ట్రేంజర్స్ని సేవ్ చేయమంటే నేనెందుకు సేవ్ చేస్తా, అది కూడా నా ప్రాణాలను పణంగా పెట్టి. నిన్ను డిసప్పాయింట్ చేసినట్టయితే సారీ, నన్ను మాత్రం ఇందులో నుంచి వదిలే. సరే అయితే నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చేలా లేవు అని రూకియా మనోడిని హెడ్ మీద అటాక్ చేసి తన సోల్ని బాడీని సపరేట్ చేసేస్తుంది. అప్పుడు మళ్ళీ మనోడు ఒక సోల్ రీపర్లా మారతాడు. ఇంకా నాతో రా అని ఇచిగోని ఒక పార్క్ తీసుకువెళ్తుంది. సో గైస్, యాక్చువల్గా తన దగ్గర ఒక ఫోన్ లాంటి డివైస్ ఉంటుంది. అందులో సోల్ సొసైటీ నుంచి మెసేజెస్ వస్తాయి. ఎక్కడైతే హాలో వచ్చే ఛాన్స్ ఉందో తనకి ఒక మెసేజ్ వస్తుంది. పార్క్ దగ్గర ఒక హాలో వస్తుందని మెసేజ్ వచ్చినందుకు తీసుకువెళ్తుంది. అండ్ ఇచిగోకి చెప్తుంది, ఇంకొద్దిసేపట్లో ఒక హాలో వచ్చి ఒక చిన్నపిల్లాడిని అటాక్ చేసే ఛాన్స్ ఉందని. సో ఇంకా నువ్వు మనసు మార్చుకోకపోతే నీ కళ్ళ ముందే ఒక చిన్నపిల్లాడు చనిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా వాడిని కాపాడతావా లేదా అన్నదే నీ ఇష్టం అని చెప్పి రూకి అంటుంది. అండ్ ఇంకా మనోడు, నీకేమైనా బుర్ర పని చేయట్లేదా, కళ్ళ ముందు ఒక పిల్లాడిని అటాక్ చేస్తుంటే నేను ఎలా అలా సైలెంట్గా ఉంటా,
ఇప్పుడే వెళ్ళి కాపాడతా అని ఇచిగో ఆ పిల్లాడిని కాపాడదామని వెళ్తాడు. ఇప్పుడు రూకియా ఒకే మాట అంటుంది, సోల్ రీపర్ గా ఒక చిన్న పిల్లాడనో మీ ఫ్యామిలీ అనో ఇలా పార్షియాలిటీ చూపించకూడదు. నువ్వు అన్ని ఆత్మల్ని ఒకలాగే చూడాలి. ఇదే సోల్ రీపర్ కి ఉండే బేసిక్ డ్యూటీ. నువ్వు ఇప్పుడు వాడిని కళ్ళ ముందు ఉన్నాడు కదా అని సేవ్ చేస్తే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా మళ్ళీ ఆ హాలో వచ్చి మళ్ళీ వాడిని అటాక్ చేసి తినేస్తుంది. నువ్వు అందరినీ కాపాడుతానని కమిట్ అయితేనే ఆ పిల్లాడిని కాపాడు. వాడొక్కడనే సేవ్ చేయడం కాదు, అందరినీ సేవ్ చేద్దామనే ఉద్దేశం నీకు ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలనుకోవాలి, ఎప్పుడైనా నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాలి. సో ఇంక నీ ఇష్టం అని రూకియా ఒక పెద్ద స్పీచ్ ఇస్తుంది. అయినా మనోడికి అదంతా పట్టించుకోడు. ఓన్లీ తను ఎదురుగా ఆ పిల్లాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కాబట్టే వాడిని వెళ్ళి కాపాడతాడు. అండ్ ఇంకెలా అంటాడు, రూకియా ఒకరినొకరు సాక్రిఫైస్ చేసుకోవాలంటే అది డ్యూటీకి సంబంధించింది అవ్వదు. నీ డ్యూటీ సంగతి నాకు తెలియదేమో గానీ ఈరోజు వీడిని హెల్ప్ చేశానంటే ఓన్లీ నేను ఇక్కడ ఉన్నానని. మరి నీ సంగతి ఏంటి? నిన్న సోల్ రీపర్ గా నీ డ్యూటీ ఏంటి? నిన్న నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేశావు? నేను బాగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను కాబట్టే నాకు హెల్ప్ చేయాలని హెల్ప్ చేశావు. సో డ్యూటీకి దానికి సంబంధం ఉండదు. అలాగే నువ్వు చెప్పింది ఒక విధంగా కరెక్టే. నువ్వు చేసిన హెల్ప్ ని నేను మర్చిపోలేను కాబట్టి నేను నీకు రుణపడి ఉన్నా. అలాగే నేను అంత వెర్రోడిని కూడా కాదు. కాబట్టి ఈ సోల్ రీపర్ గా నువ్వు చెప్పిన వాళ్ళని వెళ్ళి కాపాడతా. కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ మరీ సీరియస్ గా మారితే నేను అక్కడి నుంచి పరిగెట్టేస్తా. ఒక స్ట్రేంజర్ కోసం నేను మొత్తం నా లైఫ్నే సాక్రిఫైస్ చేస్తా అని నీకు ప్రామిస్ అయితే చేయలేను. కానీ నాకు తోచినంతలో నేను సహాయం అయితే చేస్తా. మరి డీల్ పెట్టుకుందామా అని ఇచిగో రూకియాతో అంటాడు. సో ఫైనల్లీ మనోడు సోల్ రీపర్ గా తను రూకియాకి హెల్ప్ చేస్తా అని చెప్తాడు. మరి ఇంకా ముందు ముందు ఎలాంటి అడ్వెంచర్స్ ఎదుర్కొంటాడో ఇంక చూద్దాం. ఇంకొక రోజు రూకియా ఇచిగోకి హాలోస్ ని ఎలా డిఫీట్ చేయాలో ట్రైనింగ్ ఇస్తుంది. అండ్ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, ఏంటి పొద్దున్న నుంచి నేను ఇలా ఈ పెప్పర్ బాల్స్ ని కొడుతూనే ఉన్నాను, నువ్వేమో చక్కగా కామిక్స్ చదువుకుంటున్నావు, ఇప్పుడుకో 100 బాల్స్ కొట్టా, దీనివల్ల అసలు ప్రయోజనం ఏంటి? ఇంతకీ ఈ మెషిన్ ఏంటి ఇలా ఉంది? బాల్స్ అన్నిట్లో పెప్పరే ఉంది, అసలు ఈ ట్రైనింగ్ దేనికోసం? రే ముద్దు, ఓన్లీ రాంగ్ బాల్స్ లో మాత్రమే పెప్పర్ ఉంది, నువ్వేంటి ఇప్పటి వరకు ఒక్క బాల్ ని కూడా కొట్టలేదా? రాంగ్ బాల్సా అంటే మరి ట్రైనింగ్ అంతా దేనికిరా? నేను ఓన్లీ రాంగ్ బాల్స్ లో పెప్పర్ పెట్టా, మిగతా రైట్ బాల్స్ లో పెప్పర్ లేదు, అందుకే కదా నీకు ట్రైనింగ్ ఇస్తున్నా. నువ్వు వేసిన డ్రాయింగ్ లో ఏది హెడ్ ఏది డూప్లికేటో నాకెలా తెలుస్తుంది? అంత మంచిగా డ్రా చేస్తావుగా నువ్వెప్పుడు. సర్లే ముందు చెప్పింది విను. హాలోకి ఎప్పుడు హెడ్డే వీక్ స్పాట్. ఒక్క దెబ్బ సరిగ్గా ఇచ్చావంటే వాటర్ మెలన్ లా కట్ అయ్యి 2 ముక్కలు అయిపోతుంది. ఈ ట్రైనింగ్ నీకు ఆ హెడ్ ని మంచి ప్రెసిషన్తో కొట్టడానికి యూజ్ అవుతుంది. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నేను ఎలాగైనా హాలోస్ ని ఈజీగా బీట్ చేస్తున్నాను కదా. ఒరే దద్దమ్మ, నేను చెప్పేది ఏంటంటే హాలోని ఎప్పుడు ఒక్క దెబ్బతో బీట్ చేయాలి. ఇంతవరకు నువ్వు ఏ హాలోని ఒక్క దెబ్బతో బీట్ చేసావు? హాలో హంటింగ్ లో మెయిన్ పార్ట్ ఏంటంటే దాన్ని వెనక నుంచి మెల్లగా అప్రోచ్ అయ్యి ఒకే ఒక్క దెబ్బతో హాలోని హంట్ చేయాలి. కానీ వెనక నుంచి కొట్టడం అనేది అన్ఫెయిర్, నాకు అలా చెయ్యాలని లేదు. ఇదిగో ఇలా నువ్వు పిచ్చోళ్ళు ఆలోచించావంటే ఏదో ఒక రోజు చస్తావు. హాలోస్ అన్నీ నీకు ప్రే లాంటివి, ఫెయిర్గా ఫైట్ చేయడానికి ఆ రూల్స్ ఏమి ఇక్కడ చెల్లవు అని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా తన క్లాస్మేట్ ఒరిహిమే వచ్చి ఇచిగో అని గట్టిగా అరుస్తుంది. అండ్ తను షాపింగ్ కోసం అలా బయటకు వస్తే రూకియాని ఇచిగోని ఇక్కడ గ్రౌండ్ లో చూస్తుంది. అండ్ ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, తను డిన్నర్ కోసం షాపింగ్ చేశానని, అలా ఇంటికి వెళ్తున్న దారిలో మీరు కనిపించారని అంటుంది. అండ్ పక్కనే ఉన్న రూకియాని తను పలకరించిన తర్వాత రూకియా తినని ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు అన్నట్లు చూస్తుంది. అప్పుడు ఇచిగో వెంటనే తిరిగి, అప్పుడే మర్చిపోయావా, తను మన క్లాస్మేట్, తెలిసినట్టు బిహేవ్ చేయి అని రూకియాతో చెప్తాడు. ఇంక వెంటనే రూకియా తనకి బాగా గుర్తున్నట్లు ఒరిహిమేని పలకరించి ఎలా ఉన్నావని అడుగుతుంది. అండ్ ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒరిహిమే చేతి మీద కట్టుని ఇచిగో చూస్తాడు. అసలు అదేంటి అని అడిగితే రీసెంట్ గా ఒక చిన్న యాక్సిడెంట్ లో తగిలింది, ఏం కాదులే అని చెప్తుంది. బట్ ఒరిహిమేకి ఇలాంటి యాక్సిడెంట్స్ రెగ్యులర్ గా అవుతాయని రూకియాతో ఇచిగో అంటాడు. అలాగే ఒరిహిమే కాళ్ళ మీద ఏదో వింతగా మార్క్స్ ఉన్నట్టు రూకియా గమనిస్తుంది. అండ్ ఇంక తను నాకు టైం అయిపోతుందని అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మన వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇచిగో రూకియాకి తన బ్యాక్ స్టోరీని చెప్తాడు. యాక్చువల్గా తనకి ఒక బ్రదర్ ఉండేవాడని, తను తనకంటే చాలా పెద్దవాడు అండ్ చిన్నప్పటి నుండి తనని చూసుకుంటూ ఉండేవాడని చెప్తాడు. ఒక కార్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయాలైతే వాళ్ళ హాస్పిటల్కి తీసుకొచ్చారని, అండ్ అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్న టైంలో తన ప్రాణాలు కోల్పోయాడని రూకియాతో చెప్తాడు. అండ్ ఇంక వాళ్ళు అలా మాట్లాడుకున్న తర్వాత రూకియా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంక మనోడు అడుగుతాడు, ఏంటి నీకు ఉండడానికి చోటు కూడా ఉందా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని. అప్పుడు రూకియా, నా ప్రైవేట్ లైఫ్తో నీకేం సంబంధం, నీ పనేదో నువ్వు చూసుకో అని అక్కడే మనోడి ముఖం మీద చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక ఇచిగో ఇంట్లోపలికి వస్తుంటే యూజు, నా బట్టల్ని నువ్వు చూసావా, కొన్ని మిస్ అవుతున్నాయని ఇచిగోతో అంటుంది.
నేనేదో నీ బట్టలేసుకున్నట్టు నన్నడుగుతావేంటి? ఎక్కడ పెట్టేసావో పోయి వెతుక్కో అని చెప్పి ఇచిగో తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అండ్ సడెన్‌గా ఎవరో వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు చిన్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు వెంటనే తన కబోర్డ్ నుంచి రూకియా బయటికి వచ్చి, "ఇచిగో హాలో వచ్చే టైం అయింది. రెడీ అవ్వు" అని రూకియా గట్టిగా అరుస్తుంది. అంటే యూజు పజామాస్ కొట్టేసింది నువ్వేనా? అసలెప్పటి నుంచి నువ్వు నా కబోర్డ్‌లో ఉంటున్నావు? ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు. మర్యాదగా సోల్ రిప్పర్‌గా మారు. సరేలే ఇంతకీ ఏ టైంకొస్తుంది? ఏ ప్లేస్‌లో వస్తుంది? తొందరగా మారు. అది ఇక్కడే ఇప్పుడే వస్తుంది అని చెప్పి వెంటనే ఇచిగోని సోల్ రిప్పర్‌గా మార్చేస్తుంది. అండ్ సడెన్‌గా హాలో మన ఇచిగో రూమ్‌లోనే ప్రత్యక్షమయ్యి మన వాడిని అటాక్ చేస్తుంది. అండ్ ట్రైనింగ్ ఇచ్చినట్లుగానే ఇచిగోని హెడ్‌కి ఎయిమ్ చేసి వెంటనే కొట్టమని చెప్తుంది. ఇంక మనోడు వెంటనే ఆ హాలో హెడ్‌ని స్ట్రైక్ చేస్తాడు. కానీ ఇంకా మనోడు న్యూబీ కాబట్టి సరిగ్గా స్ట్రైక్ చేయలేకపోతాడు. ఆ హాలో ఫేస్ సరిగ్గా కట్ అవ్వకుండా కొంచెం సైడ్‌కి కట్ అయ్యి లోపల ఎవరో మనిషి ఉన్నట్లు కనిపిస్తాడు. ఇంకా అది చూసి ఇచిగో షాక్ అయిపోతాడు. అండ్ ఆ హాలో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ రూకియా అసలేం జరిగింది అని ఇచిగోని అడిగితే, "నేను ఆ హాలోలో ఒక మనిషిని చూశాను. అది ఎవరో కాదు. ఒరిహిమే బ్రదర్" అని రూకియాతో చెప్తాడు. సో గైస్ ఇంకా హాలోలో ఒరిహిమే వాళ్ళ అన్నయ్య ఉన్నాడేంటి అని చెప్పి ఇచిగో షాక్ అవుతాడు. రూకియాతో అసలు నిజం ఏంటో చెప్పమంటాడు. అప్పుడు రూకియా చెప్తుంది, "నీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడే నేను చెప్పా. వెనక నుంచి వెళ్ళి మొహం మీద ఒక దెబ్బ ఇవ్వమని. ఈ ట్రిక్‌కి వెనక ఉండే అసలైన రీజన్ ఏంటో నీకు తెలుసా? నువ్వు చంపుతున్న హాలో ఎవరో నీకు తెలియకూడదు. అందుకే నేను అలా చెప్పా. సోల్ రీపర్స్‌కి ఆ హాలో వెనక ఉన్న ఆత్మ ఏంటో అవసరం లేదు. వాళ్ళ డ్యూటీ వచ్చేసి హాలోని ఎలిమినేట్ చేయడం మాత్రమే. యాక్చువల్‌గా హాలోస్ అన్నీ ఒకప్పుడు నార్మల్ పీపుల్" అని ఇచిగోతో చెప్తుంది. ఇంక మనోడికి వెంటనే కోపం వచ్చి, "అదేంటి నార్మల్ పీపులా? ఇన్నాళ్ళు అవి మాన్స్టర్స్ అని చెప్పావు కదా! మరి నార్మల్ పీపుల్ అయినప్పుడు నేనెందుకు వాటిని చంపాలి? అవి ఒకప్పుడు నార్మల్ పీపుల్. కానీ ఇప్పుడు అవి మాన్స్టర్సే. అండ్ నువ్వు వాటిని చంపి తీరాల్సిందే." అంటే నేను ఇప్పటి వరకు చంపిన వాళ్ళు ఒకప్పుడు మనుషులా? ఇలా చూడు ఆర్గ్యూ చేయడానికి ఇప్పుడు టైం లేదు. ఇందాక మనం చూసిన ఆ అమ్మాయి చనిపోబోతుంది అని ఇచిగోతో చెప్తుంది. ఇంక కట్ చేస్తే ఒరిహిమే టట్సుకోతో కలిసి మాట్లాడుకుంటూ ఉంటుంది. తను టట్సుకోతో ఇచిగోని, రూకియాని పార్క్‌లో చూసా అని చెప్తుంది. అండ్ ఒరిహిమేకి యాక్చువల్‌గా ఇచిగో అంటే ఇష్టం. పార్క్‌లో ఒక్కడే ఉంటే మంచి ఛాన్స్ వదులుకున్నావు. నీకేమైనా బుర్ర పోయిందా అని చెప్పి టట్సుకో ఒరిహిమేకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా ఇచిగోతో పార్క్‌లోకి వెళ్ళావా అని అడుగుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు సరదాగా రన్నింగ్ రేస్ పెట్టుకునేవాళ్ళం అని చిన్నప్పటి విషయాలు చెప్తుంది. ఇంక సడెన్‌గా తన రూమ్‌లో వెనకున్న ఒక టెడ్డీ బేర్ టేబుల్ పైనుంచి కింద పడుతుంది. అండ్ ఏదో వింత సౌండ్స్ వినిపిస్తున్నాయని చెప్పి టట్సుకో ఇంకా ఒరిహిమే వెనక్కి తిరిగి చూస్తారు. అండ్ ఆ టెడ్డీ బేర్‌కి మొహం మీద ఒక స్కార్ వచ్చుంటుంది. అలాగే ఆ టెడ్డీ బేర్ ఫేస్ నుంచి బ్లడ్ కారడం మొదలుపెడుతుంది. ఒక్కసారిగా టట్సుకో ఇంకా ఒరిహిమే భయపడిపోతారు. ఇంక వెంటనే ఆ టెడ్డీ బేర్ ఫేస్ నుంచి ఒక పెద్ద మాన్స్టర్ లాంటి చెయ్య బయటకు వచ్చి ఒరిహిమేని అటాక్ చేస్తుంది. తన సోల్ బయటికి వచ్చేసి తను స్పృహ కోల్పోతుంది. ఇంకప్పుడు పక్కనే ఉన్న టట్సుకోకి ఏం చేయాలో అర్థం కాదు. దారిలో ఇచిగో ఇంకా రూకియా ఒరిహిమే ఇంటికి వస్తూ ఉంటారు. అసలు హాలోస్ ఎందుకని ఓన్ ఫ్యామిలీని అటాక్ చేస్తున్నాయని చెప్పి ఇచిగో రూకియాని అడుగుతాడు. హాలోస్ అనేవి యాక్చువల్‌గా ఆకలేస్తున్నప్పుడు హ్యూమన్ సోల్స్‌ని తింటాయి కదా! అంటే ర్యాండమ్‌గా అటాక్ చేస్తాయి కదా! అలాంటిది డైరెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎందుకు అటాక్ చేస్తున్నాయి అని చెప్పి ఇచిగో అడిగితే, అవి ఫస్ట్ హాలోస్‌గా మారిన తర్వాత ఓన్ ఫ్యామిలీ వాళ్ళ సోల్స్‌ని అటాక్ చేసి తినిన తర్వాతే అలా అటాక్ చేస్తాయని రూకియా ఇచిగోతో చెప్తుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాటికి ఆకలేస్తున్నాయి కదా అని చెప్పి సోల్స్‌ని తినవు. అవి వాటి పెయిన్ తగ్గుతాయని చెప్పి సోల్స్‌ని తింటాయి అంటుంది. ఏంటి? అసలేమంటున్నావు నువ్వు? నేను నీకింకా క్లియర్‌గా చెప్తా విను. హాలోస్ అనేవి ఫాలెన్ సోల్స్. మేమింకా సోల్ సొసైటీకి పంపించిన సోల్స్ ఏవైతే ఉంటాయో అవిక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వేరే హాలోస్‌తో కాంటాక్ట్ అవుతాయో, ఆ సోల్స్ కూడా హాలోస్‌లా మారిపోతాయి. అండ్ వాటికి హార్ట్ ఉండదు. మెల్లగా అవి ఒక మైండ్‌లెస్ మాన్స్టర్స్‌లా తయారవుతాయి. అప్పుడే అవి మిగతా సోల్స్‌ని తినడం మొదలుపెడతాయి. వాటిలో ఉన్న ఎంప్టీనెస్‌ని ఫుల్ చేసుకోవడానికి. అండ్ అవి బతికున్నప్పుడు ఎవరినైతే బాగా ప్రేమించాయో ఆ సోల్స్‌ని ఫస్ట్ తిందామని టార్గెట్ చేస్తాయి. నువ్వెప్పుడైనా విడోస్ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన వెంటనే కొద్ది సంవత్సరాలకి చనిపోవడం వినే ఉంటావు కదా! అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ హస్బెండ్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ సోల్ సొసైటీకి వెళ్లకుండా హాలోస్‌లా మారి వాళ్ళ వైఫ్స్‌ని తినేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వెంటనే చనిపోతారు. అండ్ ఈరోజు మనం ఒరిహిమేని మార్నింగ్ చూసినప్పుడు తన కాళ్ళ దగ్గర ఏవో మరకలు కనిపించాయి. ఎవరో చేతి మరకల్ని నేను చూసా. అందుకే నేను నీకు తన ఫ్యామిలీ గురించి అడిగా. అప్పుడే నువ్వు నాకు తనకొక ఓల్డర్ బ్రదర్ ఉన్నాడని చెప్పావు. ఒకవేళ తనకున్న ఓన్లీ ఫ్యామిలీ తన ఓల్డర్ బ్రదరే అయితే ఇప్పుడు తను ఖచ్చితంగా ఒరిహిమే కోసమే వచ్చాడు అని రూకియా ఇచిగోతో అంటుంది.
సో గైస్ ఇప్పుడు అర్థమైంది కదా, హాలోస్ అనేవి ఒకప్పుడు నార్మల్ మనుషులే. సపోజ్ ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు అండ్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు, జీవితంలో ఏదో సాధించకుండా ఉండని వాళ్ళు, కోరికలతో ఉండిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళ ఆత్మలు ఉంటాయి కదా, అవి సోల్ సొసైటీకి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటే వేరే హాలోస్ అక్కడ చుట్టుపక్కల ఉన్నప్పుడు వాటితో కాంటాక్ట్ అయితే అవి కూడా హాలోస్ లో మారిపోతాయి. అండ్ ఇంకా అవి వాళ్ళకి క్లోజ్ గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని ఫస్ట్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో అది హాలోస్ కాన్సెప్ట్. ఇంకా హాలోస్ గురించి మనం డీటెయిల్ గా ముందు ముందు తెలుసుకుంటాం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఒరిహిమేని ఆ హాలో అటాక్ చేయడానికి వెళ్ళింది. అండ్ ఒరిహిమే ఆత్మని బయటికి తీసిన తర్వాత పక్కనే ఉన్న టాట్సుకోన్ కూడా ఒరిహిమే వాళ్ళ అన్నయ్య హాలో అటాక్ చేస్తుంది. ఈలోపు మన హీరో అక్కడికి వచ్చేస్తాడు. అండ్ తను ఇచిగో అని మన వాడి వైపు చూసి అరుస్తుంది. అండ్ ఒక్కసారిగా మనోడు షాక్ అయిపోతాడు. ఒరిహిమేకి తను సోల్ రిపర్ ఫామ్ లో ఉంటే ఎలా కనిపిస్తున్నానా అని. అండ్ తన గుండె నుంచి ఒక చైన్ తన బాడీకి ఉండడం గమనిస్తాడు. అప్పుడు రూకియా చెప్తుంది ప్రెసెంట్ ఇప్పుడు ఒరిహిమే తన సోల్ ఫార్మ్ లో ఉందని, ఇంకా వాళ్ళ అన్నయ్య తనని పూర్తిగా డివోర్స్ చేసి తినలేదు, టెంపరీగా తన సోలు బయట ఉందని చెప్తుంది. ఇంకా హాలోకి ఇచిగోకి మధ్య చాలా పెద్ద ఫైట్ అవుతుంది. ఒరిహిమే రూమ్ బయట ఒక పెద్ద హోల్ పెట్టుకొని ఆ హాలో బయటికి వెళ్తుంది. ఇచిగోని కూడా బయటికి లాక్కొని వచ్చి ఫైట్ చేస్తుంది. అండ్ ఒరిహిమేని ఆ హాలో లాక్కొని, ఒరిహిమే నన్ను గుర్తుపట్టలేదా అని వాళ్ళ అన్నయ్య ఒరిహిమేతో మాట్లాడతాడు. అండ్ తనతో పాటు వచ్చేయమని అడుగుతాడు. అండ్ ఒరిహిమే నువ్వు మా అన్నయ్యవే అయితే ఎందుకని టట్సుకుని ఇచిగోని హట్ చేస్తున్నావు అని అడుగుతుంది. సో గైస్ బేసిక్ గా వాళ్ళ అన్నయ్యకి ఎందుకు బాధ అనిపిస్తుందంటే, తను చనిపోయిన తర్వాత 1 year వరకు ఒరిహిమే డైలీ వాడి ఫోటో ముందు ప్రే చేసేది. కానీ అలా 1 year అయిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ బ్రదర్ ఫోటోకి ప్రే చేయడం మానేస్తుంది. ఇంకలా తనని మర్చిపోయిందేమో అనుకొని ఒరిహిమే వాళ్ళ అన్నయ్య బాధపడుతూ ఒక హాలోలో మారిపోతాడు. అండ్ ఒరిహిమే నిజంగా తనని మర్చిపోయిందేమో అనుకుంటాడు. ఇంకా ఇచిగో లోపలికి వచ్చిన తర్వాత ప్రపంచంలో అసలు ఎలాంటి బ్రదర్ తన ఓన్ సిస్టర్ ని అటాక్ చేయాలనుకుంటాడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని ఆ హాలో మీద అరుస్తాడు. అయినా వినకుండా ఆ హాలో ఇచిగోని అటాక్ చేస్తూ ఉంటే ఒరిహిమే మధ్యలోకి వచ్చి వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకుంటుంది. యాక్చువల్ గా ఒరిహిమే తన బ్రదర్ ని ఇంకా మర్చిపోలేదు. తను ప్రేయర్ ఎందుకు ఆపేసిందంటే ఎవ్రీ టైం ఒరిహిమే ప్రమాదంలోకి వెళ్తున్నప్పుడల్లా బ్రతికుండేటప్పుడు తనే కాపాడేవాడు. అండ్ ఇలా తను స్పిరిట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ వల్ల తను ఇంకా ఎటు వెళ్లకుండా ఈ లోకంలోనే తిరుగుతున్నాడు అని అనుకొని ఒరిహిమే తన గురించి పట్టించుకోవడం మానేసింది. అలా చేస్తే వాళ్ళ బ్రదర్ కున్న అటాచ్మెంట్ పోయి తన ఆత్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటుంది. అండ్ ఈ రోజు మార్నింగ్ తన కాళ్ళు పట్టుకొని ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడింది వాళ్ళ బ్రదరే అని ఒరిహిమేకి తెలుసు. ఇంకా ఫైనల్లీ ఇచిగోతో వాళ్ళ అన్నయ్య జన్పకుటోని అడుగుతాడు. ఇంకా లేట్ అయితే తన మైండ్ కంట్రోల్లో ఉండదని ఇచిగో చేతిలో ఉన్న జన్పకుటోని తీసుకొని తనంతట తానే చనిపోతాడు. అండ్ ఒరిహిమే వాళ్ళ అన్నయ్యని మర్చిపోలేదని ఇంకా గుర్తుపెట్టుకున్నా అని చెప్పి తను గుర్తుగా ఇచ్చిన ఒక హెయిర్ పిన్ ని చూపించి నేను నిన్ను ఇంకా మర్చిపోలేదు, దానికి ఇదే సాక్ష్యం అని వాళ్ళ అన్నయ్యకి చివరిగా చెప్పి గుడ్ బై చెప్తుంది. అక్కడితో వాళ్ళ అన్నయ్య సోలు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత రూకియా ఒరిహిమే మెమరీస్ ని అరెస్ట్ చేసి ఇచిగోని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో అంతా ఏం జరగనట్లు నార్మల్ గా ఉంటారు. ఒరిహిమే ఎవడో దొంగొచ్చి మా ఇంట్లో పెద్ద హోల్ పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. సో అలా ప్రతి ఒక్కరికి రాత్రి ఎంత పెద్ద రచ్చ జరిగినా మార్నింగ్ అయ్యేసరికి ఏమీ గుర్తుండదు. సో అక్కడతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. సో గైస్ ఈ రోజుతో ఈ వీడియోని ఇక్కడికి ఆపుతున్నా. సో ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఇంకా ఓన్లీ 7 chapters ఎక్స్ప్లెయిన్ చేశా. మనం ఇంకా ఎక్స్ప్లెనేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నా మీకు అంతా అర్థం అవ్వాలని చెప్పి. నెక్స్ట్ వీడియో నుంచి ప్రతి చాప్టర్ని కొంచెం ఫాస్ట్గా చెప్తా. స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇక్కడ నుంచి. సో అస్సలు మిస్ అవ్వద్దు. మరి మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో పనిలో ఉంటా. మరి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.